అధికారం రావట్లా. ఆ అధికారానికి అంటే అధికారం ఎందుకు రావట్లేదంటే లీడర్ లేడు. ఇప్పుడు ఆ విషయానికి సంబంధించి ఇట్లా అధికారం కోసం అన్నటువంటి పాయింట్తో వచ్చినటువంటి వాడే పవన్ కళ్యాణ్. అంతకుముందు చిరంజీవి తను నిలబడి ఉంటే తను ఖచ్చితంగా సీఎం అయి ఉండేవాడు. తను పార్టీని విలీనం చేసేసుకుని కాంగ్రెస్లో అవుదాం అనుకున్నాడు. అది రాంగ్ టైం. ఎందుకంటే సమైక్యాంధ్ర ఉద్యమాల తర్వాత నువ్వు పార్టీ అయిపోయింది అక్కడతో. అలా కాకుండా గనక అసలు ఆ టైంలో ఆంధ్ర డివిజన్ గనక జరగకపోయి ఉంటే చిరంజీవి విలీనం చేసినందుకు గాను తర్వాత సీఎం క్యాండిడేట్ అయి ఉండేవాడు. రెడ్డి సామాజిక వర్గం నుంచి కాకుండా కాపు సామాజిక వర్గం నుంచి సీఎం అని కాంగ్రెస్ చేసి ఉండేది చిరంజీవి. కానీ ఆయన దురదృష్టం, టైం బ్యాడ్. కాంగ్రెస్ విలీనం చేసుకోవడం, ఈలోపు రాష్ట్ర విభజన చేయడం, ఇక ఆ తర్వాత కాంగ్రెస్ పతనం అయిపోవడం, ఇక ఆయన రాజకీయ కెరీర్ పతనం అయిపోయింది. ఈ కాపులకి ఛాన్స్ లేదనుకున్నటువంటి సందర్భాన్ని తెలుగుదేశం క్యాష్ చేసుకుంది. ఇప్పుడు కమ్మ కాపు కాంబినేషన్ లేకపోతే నష్టం అన్నటువంటి భయం తెలుగుదేశం పార్టీకి ఉండబట్టి పవన్ కళ్యాణ్ని పట్టుకొచ్చుకుంది. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఓకే, అది రాంగ్ రైట్ స్టెప్ అనేది ఒకటి, అవే టీడీపీ జనసేనలకు కలిసి వస్తాయా? అది రెండు రకాలుగానే ఉంటుంది. అతిపెద్ద మైనస్ అవ్వచ్చు, అతిపెద్ద ప్లస్ అవ్వచ్చు. ఒకటి, ఇప్పుడు వీనతే మార్చడం వలన ఆ సీట్లు కోల్పోయిన వాళ్ళు లేదా కొత్తగా సీట్లని మార్చడం వల్ల అసంతృప్తి ఉన్నటువంటి వాళ్ళు జగన్కి ఓడిపోతాడు, ఓసారి రుచి తెలుసుద్ది